ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఒక కోరిక అనుకో. ఇప్పుడు నీకు కనిపిస్తున్న 1, 3, 5 ఈ 3 సంఖ్యల్లో ఒకటి ఎంచుకో. నీ కోరిక నెరవేరుతుందో లేదో ఈ నీ సాయి ఇప్పుడే చెప్తాడు తల్లి అంటున్నారు బాబాగారు. మన కోరిక నెరవేరుతుందో లేదో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు అనుకున్న నెంబర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారండి, చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నావంటే నీ మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఎవరికీ చెప్పలేనిది కావచ్చు, నిన్ను నిద్రపోనివ్వనది కావచ్చు. ఇది నెరవేరితే నా జీవితం మారిపోతుంది అనిపించేదైనా అయి ఉండవచ్చు. నీ కోరిక నీ మనసులో పుట్టలేదు తల్లి, అది నీ ఆత్మలో రాసుకున్న రాత. అందుకే ఈ సందేశం నీ దగ్గరకు వచ్చింది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఇప్పుడు నువ్వు ఒక చిన్న నియమం పాటించాలి తల్లి. తల్లి, ఈ వీడియో చూస్తూ కామెంట్స్ చదవకు, మధ్యలో ఆపకు, ఇంకేది ఆలోచించకు. నీ మనసులో ఒక కోరిక మాత్రమే ఉంచుకో. డబ్బా, ఉద్యోగమా, పెళ్ళ, సంతానమా, ఆరోగ్యమా, లేదా ఒక మనిషా, ఏదైనా సరే తల్లి, ఆ కోరికతోనే విను. ఇప్పుడు నిన్ను సాయి అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. తల్లి, ఇప్పుడు కళ్ళు మూసుకో. నీ కోరికను సాయి పాదాల దగ్గర ఉంచు. ఇప్పుడు నీ మనసులో సహజంగా ఏ సంఖ్య మెరుస్తుందో అది ఒక్కసారి తలుచుకో. నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 5. ఎక్కువ ఆలోచించకు తల్లి, నీ మనసు చెప్పిందే సరి. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న సంఖ్య గుర్తు పెట్టుకో, లేదంటే కామెంట్ రూపంలో తెలియజెయ్యి. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న సంఖ్యలో ఏముందో తెలుసుకుందాం తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. తల్లి, నువ్వు 1 ఎంచుకున్నట్లయితే సాయి నవ్వుతున్నాడు. ఎందుకంటే నీ కోరిక పరిశుద్ధమైనది. కానీ సాయి ఇలా అంటున్నారు: నీ కోరిక నెరవేరుతుంది, కానీ నువ్వు అనుకున్న విధంగా కాదు తల్లి. ఎంచుకున్న వారి జీవన రహస్యం ఒకటి చెప్తాను వినమ్మా. తల్లి, నువ్వు చాలా ఓర్పున్న వాడివి. ఎన్నోసార్లు నువ్వు నష్టపోయావు. నువ్వు మౌనంగా ఏడ్చావు. నువ్వు దేవుణ్ణి కూడా ప్రశ్నించావు, కానీ ఎక్కడా చెడిపోలేదు. అందుకే ఈ నీ సాయి అంటున్నాడు: నువ్వు ఆలస్యం అయినా అర్హత కోల్పోలేదు అని. నీ కోరిక ఎందుకు ఆగిందో తెలుసా తల్లి? తల్లి, నీ కోరిక ఆగిపోవడానికి కారణం నువ్వు సిద్ధంగా లేకపోవడం కాదు, సమయం ఇంకా పక్వం కాకపోవడం. నీ కోరిక నెరవేరితే నీ జీవితం మొత్తం మారిపోతుంది. అందుకే సాయి నిన్ను ముందే సిద్ధం చేశాడు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: సాయి ఇచ్చిన హామీ 3 అడుగుల తర్వాత నీ కోరిక నీ వైపు తిరుగుతుంది. ఈ 3 అడుగులు ఏంటో తెలుసా తల్లి? 1, ఒక భయాన్ని వదలడం. 2, ఒక మనిషిని దూరం పెట్టడం. 3, ఒక నమ్మకాన్ని బలపరచడం. ఇవి జరిగిన తర్వాత నీ కోరిక ఆగదు తల్లి అంటున్నారు.
తల్లి, నువ్వు 3 ఎంచుకున్నట్లయితే ఇక్కడే సాయి గంభీరంగా మారుతున్నాడు. ఎందుకంటే నీ కోరిక కర్మతో బంధించబడి ఉంది తల్లి. ఎంచుకున్న వారి గత జన్మ రహస్యం. తల్లి, నువ్వు కోరుకుంటున్నది ఈ జన్మలో మొదలైంది కాదు, గత జన్మలోది. నువ్వు వదిలివేసిన విషయం, నువ్వు చేయలేని పని, నువ్వు వాగ్దానం చేసిన కోరిక ఇప్పుడు నీ జీవితంలో తిరిగి వచ్చింది. అందుకే ఈ నీ సాయి అంటున్నాడు, ఇది కోరిక కాదు, పూర్తి చేయవలసిన అప్పు అని. ఎందుకు ఇన్ని అడ్డంకులో తెలుసా తల్లి? తల్లి, నువ్వు గమనించావా? నీ కోరిక దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. నీ మనసు పూర్తిగా శుద్ధి అయిన తరువాత రోజు నీ కోరిక కూడా శుద్ధిగా నీ చేతిలో పడుతుంది అంటున్నారు బాబాగారు. సాయి ఇచ్చిన పరిష్కారం ఈ 3 అనే సంఖ్య ఎంచుకున్న వారికి. తల్లి, ప్రతి గురువారం ఒక దీపం వెలిగించు. సాయి పేరు 3 సార్లు చెప్పు. ఈ మాట అను, నా కోరిక వెనుక ఉన్న ప్రతి కర్మ బంధాన్ని సాయి నీవే విప్పు. ఇది చేసిన రోజు నుంచి నీ జీవితం తేలిక అవుతుంది అంటున్నారు బాబాగారు. తల్లి, నువ్వు 5 ఎంచుకున్నట్లయితే ఇప్పుడు విను, ఇది చాలా ప్రత్యేకమైన సంఖ్య తల్లి అంటున్నారు బాబాగారు. నీ కోరిక నెరవేరుతుంది, కానీ ఒక షరతుతో. ఎంచుకున్న వారి జీవితంలో జరిగేది. తల్లి, నీ కోరిక నెరవేరే ముందు ఒక విషయం కూలిపోతుంది, ఒక మనిషి దూరం అవుతాడు, ఒక నమ్మకం విరిగిపోతుంది. నువ్వు భయపడతావు, ఇదేనా బాబా నా ఫలితం అని అనుకుంటావు. కానీ అదే నీ కోరికకు ద్వారం తల్లి అంటున్నారు బాబాగారు. సాయి ఎందుకు ఇలా చేశాడో తెలుసా తల్లి? తల్లి, నీ కోరిక నెరవేరితే నీ జీవితంలోనికి కొత్త దారి వస్తుంది. పాత దారి మూసుకోకపోతే కొత్త దారి తెరుచుకోదు. అందుకే ఈ నీ సాయి అంటున్నాడు, నేను తీసుకున్నది నష్టం కాదు, స్థలం అని. సాయి 5 ఎంచుకున్న వారికి ఇచ్చే హామీ ఏంటంటే, నువ్వు కోల్పోయిన దాని విలువ నీ కోరిక వచ్చిన రోజే నీకు అర్థమవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు ఏ సంఖ్య ఎంచుకున్నా ఒక నిజం మాత్రం ఒక్కటే, నీ కోరిక వినబడింది. కానీ నువ్వు ఓర్పు చూపించాలి, నువ్వు నమ్మకం ఉంచుకోవాలి, నువ్వు నీ విలువను గుర్తించాలి. ఈ నీ సాయి అంటున్నాడు, నువ్వు కోరుకున్నది చిన్నదైతే నేను అప్పుడే ఇచ్చేవాడిని, నువ్వు కోరుకున్నది నీ జీవితాన్నే మార్చేది, అందుకే ఆలస్యం అవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, ఈ వీడియో చూసిన తర్వాత నీ మనసు కాస్త తేలికైతే, నీ కంటి నుంచి నీరు కారితే, నీ గుండెలో ఆశ మెరిపిస్తే, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సాయి సంకల్పం. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఇలా చెప్పు, సాయిబాబా, నా కోరికను నీ చేతుల్లో పెడుతున్నాను, మిగతా అది ఈ నీ సాయి చూసుకుంటాడు తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఒక కోరిక అనుకున్నావు, 1, 3, 5లో ఒక సంఖ్య ఎంచుకున్నావు. నువ్వు అనుకోవచ్చు ఇది సరదాగా చేసినదే కదా అని. కానీ సాయి అంటున్నాడు, నువ్వు సరదాగా ఎంచుకున్నది కాదు తల్లి, నీ ఆత్మ నీ చేత ఎంచుకోబడింది అంటున్నారు బాబాగారు. ఎందుకంటే ఈ వీడియోకి వచ్చిన ప్రతి ఒక్కరూ యాదృచ్ఛికం కాదు. సాయి చెప్పే ముఖ్యమైన నిజం ఏంటంటే, తల్లి, ముందుగా ఒక నిజం తెలుసుకో, ప్రతి కోరిక నెరవేరదు, కానీ ప్రతి కోరిక వృధా కాదు. కొన్ని కోరికలు నిన్ను మార్చడానికి వస్తాయి, నిన్ను బలపరచడానికి వస్తాయి, నిన్ను సరైన దారిలో పెట్టడానికి వస్తాయి. అందుకే సాయి కోరికను కాదు, కోరిక వెనుక ఉన్న నిన్ను చూస్తాడు. ఇప్పుడు లోతుగా వెళ్దాం తల్లి. నువ్వు ఎంచుకున్న సంఖ్య ప్రకారం నీ కోరిక గురించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, నువ్వు 1 ఎంచుకున్నట్లయితే నీ కోరిక నెరవేరుతుంది, కానీ ఆలస్యంగా. ఇప్పుడు కారణం చెప్తాను వినమ్మా. 1 ఎంచుకున్న వారు ఎందుకు ఆలస్యంగా కోరిక నెరవేరుతుందో తెలుసా తల్లి? తల్లి, నువ్వు చాలాసార్లు ఇతరుల కోరికను నీ కోరికల కంటే ముందు పెట్టావు, నీ ఆనందాన్ని త్యాగం చేశావు. పర్లేదు అంటూ నిన్ను నువ్వు వెనక్కి నెట్టావు. ఈ నీ సాయి అంటున్నాడు, నువ్వు నిన్ను చివర్లో పెట్టుకున్నావు, అందుకే నీ కోరిక కూడా చివర్లో నిలిచింది అంటున్నారు బాబాగారు. సాయి ఇప్పుడు అడుగుతున్న ఒక్క ప్రశ్న ఏంటంటే, తల్లి, నిజంగా చెప్పు, నీ కోరిక నెరవేరితే నువ్వు నిజంగా ఆనందిస్తావా లేక భయపడతావా? ఇక్కడే తేడా ఉంది. నీ లోపల ఇంకా అర్హతపై సందేహం, నాకు ఎందుకు అనే భావన ఉంది తల్లి. అందుకే 1 అనే సంఖ్యను ఎంచుకున్న వారికి సాయి ఇచ్చే లోతైన పరిష్కారం ఏంటంటే, తల్లి, ఈ మాటను రోజు ఒక్కసారి చెప్పు. నా ఆనందం పాపం కాదు, నా కోరిక అహంకారం కాదు, నేను అర్హుడినే. ఈ మాట నువ్వు నమ్మిన రోజే నీ కోరిక కదలడం మొదలవుతుంది అంటున్నారు బాబాగారు. తల్లి, నువ్వు 3 అనే అంక ఎంచుకున్నట్లయితే తల్లి, నీ కోరిక చాలా బరువైనది. ఎందుకంటే అది ఒక్క నీ జీవితానికే సంబంధించినది కాదు,
3 ఎంచుకున్న వారి కోరిక ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. తల్లి, నీ కోరిక నెరవేరితే నీ కుటుంబం మారుతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం మారుతుంది, నీ మీద ఆధారపడే వాళ్ళు ముందుకు వస్తారు. అందుకే ఈ నీ సాయి అంటున్నాడు, నీ కోరిక వ్యక్తిగతం కాదు, సామూహికం. ఎందుకు నిన్ను ఎంచుకున్నాడో తెలుసా తల్లి దేవుడు? తల్లి, ఇది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి కోరికలు బలహీనులకు ఇవ్వడు, అస్థిరమైన మనుషులకు ఇవ్వడు. నీ జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. ఈ నీ సాయి అంటున్నాడు, నిన్ను నేను బలంగా తయారు చేశాను నీ కోరిక బరువును మోయడానికి అంటున్నారు బాబాగారు. ఇక 3 ఎంచుకున్న వారికి సాయి ఇచ్చే ఒక గోప్య సంకేతం ఏంటంటే, తల్లి, ఈ కోరిక నెరవేరే ముందు నువ్వు ఒక కీలక నిర్ణయం తీసుకుంటావు. అది మొదట తప్పులా అనిపించవచ్చు, కానీ అదే నీ కోరికకు తలుపు. ఆ సమయంలో భయపడకు. ఈ నీ సాయి అంటున్నాడు, నువ్వు ఒంటరిగా అనిపించిన క్షణమే నేను నీకు దగ్గరగా ఉంటాను. తల్లి, నువ్వు 5 అనే అంకెను ఎంచుకున్నట్లయితే తల్లి, నీ కోరిక చాలా దగ్గరలోనే ఉంది, కానీ నీ మనసు సిద్ధంగా లేదు. 5 ఎంచుకున్న వారి లోపల సంఘర్షణ. తల్లి, నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇంత దూరం వచ్చాను, ఇక నేను వెనక్కిపోను. కానీ లోపల అనుమానం, భయం, గత అనుభవాల జ్ఞాపకం ఇవన్నీ నిన్ను ఆపుతున్నాయి. ఈ నీ సాయి అంటున్నాడు, నీ కోరికకు అడ్డంకి పరిస్థితి కాదు, నీ జ్ఞాపకం. ఎందుకు ఒక షాక్ తప్పదో తెలుసా తల్లి నీకు? తల్లి, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎక్కువగా సహించావు, తక్కువగా చెప్పావు, ఎక్కువగా అర్థం చేసుకున్నావు. అందుకే నీ మనసు అలానే కొనసాగాలని అనుకుంటున్నాను. కానీ నీ కోరిక నెరవేరాలంటే ఈ పాత స్వభావం కూలాలి అంటున్నారు బాబాగారు. 5 ఎంచుకున్న వారికి సాయి ఇచ్చే హెచ్చరిక మరియు హామీ. వచ్చే మార్పును అడ్డుకోకు, కూలిన దాన్ని తిరిగి పట్టుకోకు. నువ్వు వదిలినదే నీ కోరిక ధర. తల్లి, నువ్వు ఏ సంఖ్య ఎంచుకున్నా ఒక్క విషయం మాత్రం స్పష్టం, నీ కోరిక ఇంకా బ్రతికే ఉంది. కానీ నువ్వు తొందరపడితే దూరం అవుతుంది, నువ్వు భయపడితే ఆగిపోతుంది, నువ్వు నమ్మితే దగ్గర అవుతుంది. ఈ నీ సాయి అంటున్నాడు, నీ పని కోరుకోవడం కాదు, సిద్ధపడడం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇది ఇంకా ముగింపు కాదు. ఎందుకంటే ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. నీ కోరిక నెరవేరితే నువ్వు మారతావా, లేక పాత నువ్వే మిగిలిపోతావా? ఈ ప్రశ్నకు సమాధానం అత్యంత కీలకమైనది తల్లి, జాగ్రత్తగా విను అంటున్నారు బాబాగారు. ఇప్పుడు ఈ నీ సాయి అడుగుతున్న చివరి ప్రశ్న ఇది. నీ కోరిక నెరవేరితే నువ్వు నిజంగా దాన్ని మోయగలవా తల్లి? ఈ ప్రశ్న చాలా మందికి అర్థం కాదు, కానీ ఇదే అసలైన నిజం. తల్లి, దేవుడు కోరికలను కొలుస్తాడు అని నువ్వు అనుకుంటావు. కాదు తల్లి, దేవుడు మనసును కొలుస్తాడు. ఎందుకంటే కోరిక నెరవేరితే ఆనందం వస్తుంది, కానీ ఆనందాన్ని మోయలేని మనసు చివరికి బాధే తెచ్చుకుంటుంది. అందుకే ఈ నీ సాయి అంటున్నాడు, నిన్ను నాశనం చేసే వరాన్ని నేను ఎప్పటికీ ఇవ్వను. నీ కోరిక ఎందుకు ఇప్పటి వరకు ఆగిపోయిందో తెలుసా తల్లి? తల్లి, నిజంగా చెప్పాలి అంటే నీ కోరిక ఆగిపోవడానికి కారణం పరిస్థితులు కాదు, మనుషులు కాదు, దృష్టి కాదు, కర్మ ఒక్కటే కాదు, నీ లోపల స్థితి, నీ లోపల నడుస్తున్న రహస్య సంభాషణ. తల్లి, బయట నువ్వు ఇలా అంటావు, బాబా నా కోరిక నెరవేర్చు అని, కానీ లోపల ఇంకో స్వరం ఉంటుంది. ఇది జరిగితే నేను బాధ్యతలు మోయగలనా, లేదా ఇది జరిగితే నా జీవితమే మారిపోతుందేమో, ఇది జరిగితే నేను ఒంటరిగా మిగిలిపోతానేమో. ఈ నీ సాయి అంటున్నాడు, నీ మనసులో భయం ఉన్న చోట నేను వరం పెట్టను అని. ఇప్పుడు ఈ నీ సాయి సంఖ్యల ప్రకారం చివరి తీర్పు చెప్పబోతున్నాడు. జాగ్రత్తగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒక్కసారి మీలో ఎవరైనా ఏ సంఖ్యను అనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయలేకపోతే ఇప్పుడు తెలియజేయండి. మీరు ఏ సంఖ్యను ఎంచుకున్నారో. ఇక సాయి మాటల్లో చివరి తీర్పు ఏంటో విందాం. ఇప్పుడు సాయి నువ్వు ఎంచుకున్న సంఖ్య ప్రకారం చివరి మాట చెప్పబోతున్నారు. నువ్వు నిన్ను నువ్వే చివర్లో పెట్టడం ఆపాలి. ఇప్పటి వరకు అందరికీ సమయం ఇచ్చాను. నీ కోరికను వెనక్కి నెట్టావు, నీ ఆనందాన్ని పాపంలా చూశావు. ఇకపై ఇది మారాలి. ఇక 1 ఎంచుకున్న వారికి సాయి చివరి మాట, నీ కోరికకు నేను అడ్డం కాదు, నువ్వే అడ్డం. నువ్వు ఒక్కసారి నీ కోరికను ధైర్యంగా ఒప్పుకుంటే దానికి దారి తానే తెరుచుకుంటుంది అంటున్నారు బాబాగారు. నువ్వు 3 ఎంచుకున్నట్లయితే తల్లి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కానీ అది నీ ఊహించని స్థాయిలో కాదు, దానికంటే ఎక్కువగా. ఎందుకంటే నీ కోరిక వెనుక కుటుంబ భాగ్యం ఉంది, ఇతరుల భవిష్యత్తు ఉంది, నీ జీవిత లక్ష్యం ఉంది. ఇక 3 ఎంచుకున్న వారికి చివరి హెచ్చరిక, నీ కోరిక నెరవేరే ముందు నిన్ను ఒంటరిగా చేస్తాను.
అది శిక్ష కాదు, నిన్ను దేవుడితో కలిపే మార్గం. ఆ ఒంటరితనాన్ని అంగీకరిస్తే నీ కోరిక నీ వైపు పరిగెత్తుతుంది అంటున్నారు బాబాగారు. నువ్వు 5 ఎంచుకున్నట్లయితే తల్లి, నీ కోరిక చాలా దగ్గరలో ఉంది. కానీ ఒక్క విషయం ఖచ్చితం, అది సౌకర్యంగా రాదు, అది షాక్తోనే వస్తుంది. నీ జీవితంలో ఒక తలుపు బలవంతంగా మూసుకుంటుంది. ఒక మనిషి నిశ్శబ్దంగా దూరం అవుతాడు. ఒక అలవాటు పూర్తిగా విరిగిపోతుంది. ఇక 5 ఎంచుకున్న వారికి సాయి చివరి మాట, నువ్వు కోల్పోయినదే నీ కోరికకు చివరి అడ్డంకి. ఆ నష్టాన్ని ఒప్పుకునే రోజే నీ కోరిక నీ చేతిలో పడుతుంది. తల్లి, అందరికీ నేను చెప్పే ఒక చివరి సత్యం, తల్లి నువ్వు ఏ సంఖ్య ఎంచుకున్నా నీ మాట మాత్రం ఒక్కటే. నీ కోరిక తిరస్కరించబడలేదు, కానీ అది ఇంకా విడుదల కాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అడిగావు, ఇకపై సిద్ధపడాలి. ఈ సంకల్పం చేయి తల్లి, ఇది చాలా పవర్ఫుల్. ఎప్పుడు ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఎలా కళ్ళు మూసుకొని హృదయంపై చేయి పెట్టి ఈ మాట చెప్పు, సాయిబాబా, నా కోరిక నెరవేరకపోయినా నన్ను మాత్రం బలహీనంగా వదలొద్దు. నాకు కావాల్సింది కాదు, నాకు అవసరమైనదే నాకు ఇవ్వు. ఈ మాట చెప్పిన తర్వాత నీ మనసులో వచ్చే నిశ్శబ్దమే నీ సమాధానం. నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుడు నీ సమయాన్ని నమ్ముతాడు. ఇది కథ కాదు, ఇది హెచ్చరిక కాదు, ఇది సాయి ఇచ్చిన వాగ్దానం. ఈ వీడియో నీ జీవితంలోనికి వచ్చినది ఒక కారణం కోసమే, నీ కోరికను కాదు, నిన్ను సిద్ధం చేయడానికి. సాయి సాక్షిగా నీ జీవితం మారే దశలోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ నెంబర్ ఎంచుకున్నారో కూడా కామెంట్ రూపంలో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.